గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను కాలేజ్ టైం అవుతుంది. నేను ఇప్పుడే లేచాను. నిన్న హెడ్ బాత్ చేశాను కదా, సో మా అమ్మ ఈరోజు ఆయిల్ పెడుతుంది. చూడండి ఎంత మంచి ఎండ వస్తుందో, చాలా చల్లగా అసలు. డోర్ తీస్తే మంచి ఎండ వస్తుంది కాబట్టి ఇక్కడ డోర్ తీసుకొని ఆయిల్ పెడుతున్నాను జానుకి. చాలా చల్లగా ఉంది అసలు. చాలా చలి పెడుతుంది అస్సలు. 1 వీక్ నుండి అయితే ఫుల్ అయిపోయింది చలి. అంటే ఈసారి చలులు బాగానే ఉండబోతున్నాయి. చలికాలం లాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా పెరుగుతుందంట చలి, మరి అవునవును, దీనికే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పెరిగితే ఏంటో పరిస్థితి చూడాలి. ఇంకా అంతే తాలింపు గింజలు కలుపుతున్నాను. అయిపోయినాయి తాలింపు గింజలు. నేను అన్ని కర్రీస్లో వేస్తాను కొంచెం కొంచెం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపి పెట్టుకుంటా ప్రతిసారి. ఇక అన్ని కర్రీస్లలో వేస్తూనే ఉండా. ఓన్లీ పప్పుచారులు అని కాదు, అసలైతే పప్పుచారులు వేస్తాం కదా, కానీ నేను పప్పుచారులు కాదు అన్నిట్లా వేస్తా. చిన్న చిన్న బాక్స్లలో తీసి పెట్టుకుంటా. ఇప్పుడైతే నేను వైట్ రైస్ వండి పెట్టాను. దీన్ని ఏంటంటే పోపులు వేసుకుందాము. అంటే లెమన్ రైస్ చేసుకుంటున్నాను జాను బాక్స్కి. ఇవాళ అయితే లెమన్ రైస్ చేస్తున్నా, ఎందుకంటే కూరగాయలు అయితే ఏమీ లేవు, ఇవాళ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కాబట్టి లెమన్ రైస్ చేసుకుంటున్నాను. ఇంకా దీన్నే బ్రేక్ఫాస్ట్ కింద తింటాము. అలాగే జానుకు కూడా బాక్స్ పెట్టేస్తాను. సెట్ అయిపోతుంది. మధ్యాహ్నం కల్లా వండుకోవచ్చు ఇంకా కర్రీ. మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారో కామెంట్ చేసేయండి. నేనైతే అన్నం మిగిలితే కంపల్సరీ లెమన్ రైస్ చేసేస్తాను, ఎందుకంటే వేస్ట్ అయితే చెయ్య. మళ్ళీ వేస్ట్ చేస్తే ఇంకా అంటే కర్రీలు కలుపుకొని తినారు కదా. ఇప్పుడు వేడివేడిగా పోపులో పెట్టించేసినాం అనుకో, కాముష్గా తినేస్తారు. నేను గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయా. మేమైతే నైట్ గ్యాస్ ఆఫ్ చేసిస్తాను, మళ్ళీ మార్నింగే ఆన్ చేస్తా. ఎందుకంటే ఎందుకు వేస్ట్ కావడం, మనం వాడినప్పుడు వేస్టే కదా, అందుకనేసి ఆన్ చేయను. ఇప్పుడైతే శనగపప్పు వేద్దాము. ఇంకా వేడి కాలే ఆయిల్ అయితే. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏంటో కర్చీఫ్ల గురించి ఏమంటున్నారు ఏంటండి? అంటే ప్లెయిన్ కర్చీఫ్లు వద్దంటా. ఎందుకు? అవే బాగుంటాయి కదా, పెద్దగా వస్తున్నాయిగా. మరి ఇప్పుడు ఏంటి తీసుకుందాము? పూల పొల అంటే బ్రౌన్ కలర్లు ఉండేవా? అప్పట్లో తీసుకున్నాం కదా మనం. ఎందుకు ఇవి బాగుండదు? ఓహో, చలికి మీకు ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకోవడానికి రావాలి కాబట్టా. సరే సరే తీసుకుందాం. చిన్నవి కాకుండా ఇప్పుడు పెద్ద సైజు కావాలి. సరే అయితే అదే ఎంతసేపు మీరు చెప్తే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అదే డౌట్ వచ్చింది. పెద్ద ఖర్చులు అయితే మూతి చుట్టూ మంచిగా కట్టుకోవడం వస్తుంది కదా, చలికాలం అవే బెస్ట్ నిజంగా. మినపప్పును శనగపప్పు ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ వేసుకుందాం. దూరం జరగండి. చెట్టు అంటే ఏమో ఏంటి అంటే ఏమో కాదు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే మా వీడియోనేమో జేఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం బ్రౌన్ అయితే ఇంకా పసుపు వేసినాం అనుకో అయిపోతుంది. కరివేపాకు వేయను, ఎందుకంటే లేదు కాబట్టి. కొత్తిమీర వేస్తాను, కొత్తిమీర ఉంది, కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు ఏం వేయను. జాను అయిపోయింది స్నానం. వచ్చేసి జాను స్నానం అయితే అయిపోయింది. ఎల్లోమా ఓకే కదా బాక్స్? భయపడకండి అంట. ఓకే కదమ్మా ఎల్లమ్మ? అదే మరి హెల్లో రైస్ చేసేస్తున్నా. ఇంకా ఇవాళ మధ్యాహ్నం వెళ్ళి డాడీని కూరగాయలు తెచ్చుకుంటే కొంచెం ఉండవులే కానీ కొంచెం సెట్టింగ్. అయితే అయిపోయింది. ఇందులో రైస్ వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి. మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. చెప్పట్లేరేంటండి మీరు వెనక ఉండి ఉప్పు వేయమని? వేద్దాం ఉప్పు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అయిపోద్ది. బ్యాగ్ సర్దుకున్నావా? సర్దేసుకోపు. బ్యాగ్ సర్దుకుంటే నేను ఇది కలిపి వచ్చేస్తే జడేసేస్తాను.
లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బాక్స్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ నాకు గిట్ వేయాలి. వేయాలి కదా, ఇంకా ఉంది కదా టైం అయితే. కొంచెమే ఉంది. పద నేను ఇట్లా పెట్టేస్తే అది చల్లారుతుంది. ఈ లోపు నీకు జడేసేస్తాను. ఉఫ్ అంటే చల్లారదా? ఉఫ్ అంటే చల్లారదమ్మా, ఫ్యాన్ కింద పెట్టాలి దీన్ని. ఆయన లేట్లు వేసి పెట్టేద్దాం, నీ జడేలోపు అయిపోద్దిగా. పెట్టింగా పెట్టేసి ఇందులో వేసి పెట్టేసినాం అనుకో ఫ్యాన్ కింద చల్లగా అయిపోతుంది. ఎప్పుడు బాక్స్లో అలా చల్లార్చే పెట్టాలి. వేసేసి చల్లార్చుదాం. చల్లారినాక అండ్ నీకు జడేసేలోపు ఇది చల్లారిది, బాక్స్ పెట్టేయచ్చు మంచిగా. పదా నేను ఫ్యాన్ కింద పెట్టేద్దాం ఇంకా. సో ఇప్పుడు నాకు జడేయాలన్నమాట. పెద్ద టాస్క్ ఏం కాదు. కావాలంటే అంటే స్టైల్ జుట్టులు వేస్తే కొంచెం లేట్ అవుతుంది, కానీ నార్మల్గా వేసుకుంటే ఏం కాదు కదా మమ్మీ? అంతేగా, ఇవాళ వేయాలిగా మామూలుగానే. నీ ఇష్టం. మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. లెమన్ రైస్ తింటున్నారు. అలాగే జాను కూడా వేసాను, కానీ తను ఇంకా రెడీ అవుతుంది. తను రెడీ అయితే కానీ తింటుంది. అలాగే నేను ఇంకా బాక్స్ కూడా పెట్టాలి. రైస్ చల్లగైంది అనుకుంటా. పదండి బాక్స్ తెచ్చుకుందాం. మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టేస్తున్నాను. అన్నం చల్లారింది. తనకి తినిపించేసాను కూడా. తినిపించాలి మార్నింగ్, ఎందుకంటే తను రెడీ అవుతూ ఉంటుంది. అస్సలు టైం ఉండదు కదా. ఇంకా తను రెడీ అవుతూ ఉంటే నేను పక్క నుండి పెడతా ఉంటా. తినిపించేసిన. ఇప్పుడు బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. మా అమ్మాయికి బాక్స్ కూడా పెట్టేశాను. తను బయలుదేరుతుంది. మా వారు ఇంకా మా అమ్మాయి వెళ్తున్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే. నెక్స్ట్ చాలా పనులు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళే వరకు అసలు ఏ పని ముట్టుకొని వాళ్ళు వెళ్ళినాకనే మిగతా పనులన్నీ. నెక్స్ట్ ఇంకా వాళ్ళని పంపించేసి పనులు స్టార్ట్ చేద్దాం. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నిమ్మకాయ పచ్చడి, పులిహోర. లెమన్ రైస్లో నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉంటుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు అది పుల్లగుంది ఇది పుల్లగుంది ఏం స్పెషల్ అని, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాళ్ళిద్దరిని పంపించేశాను. నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇస్తా, అంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటా. ఆ తర్వాత ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.